ఈరోజు ఇక్కడ విజయ్ కుమార్ సర్కిల్ దగ్గర చైతన్య ఆటో అండ్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏదైతే ప్రభుత్వం గత నెల 25వ తారీఖున ఫ్రీ బస్ ప్రారంభించిందో ఆ ప్రారంభించినటువంటి ఆటో కార్మికులకు సరైనటువంటి ఉపాధి పోయింది. ఆ ఉపాధి పోయిందని బట్టి ప్రభుత్వం ఉపాధి మేము కల్పిస్తామని చెప్పని గత కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. హామీని తక్షణం అమలు చేయాలని చెప్పని చైతన్య ఆటో అండ్ డ్రైవర్స్ యూనియన్ ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. అయితే ఈరోజు మేము ఈ రోడ్డుపైకి రావడానికి ప్రధానంగా ఈరోజు ఏదైతే మేము కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టండి ఆ మేనిఫెస్టో అమలు చేసి వెంటనే ఈరోజు కార్మికులకు 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని, అదేవిధంగా ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పని మేము చైతన్య ఆటో యూనియన్ తరఫున ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఎక్కడ చూసినా ఆటో కార్మికులు లక్షలాది మంది కూడా ఈరోజు రోడ్డుకు వచ్చే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే వాళ్ళ ఉపాధిని ఎందుకంటే చాలా ఏళ్ళ ఉంటే ఈరోజు ఈ వృత్తిలో కొనసాగుతున్నటువంటి ఆటో కార్మికులకు ఈరోజు బజార్లకు వచ్చే పరిస్థితి, తర్వాత అదేవిధంగా వాళ్ళ ఉపాధి కోల్పోయే పరిస్థితి ఈరోజు మన కళ్ళ ముందర ఉన్నది. ఎక్కడ చూసినా ఈ ప్రభుత్వ వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ ఉపాధి పోయినాయని చెప్పని రోడ్డుపైకి వచ్చి ధర్నాలు ర్యాలీలు అధికారులకు పోయి వినపత్రం ఇచ్చి వాళ్ళ సమస్యను వివరిస్తున్నారు రాష్ట్ర బయట. కాబట్టి ప్రభుత్వము ఈ ఆటో కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తే మేము ఎలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకం చేయము. కాబట్టి అది అమలు చేయలేదు. కాబట్టి మేము ఈరోజు రోడ్డుపైకి వచ్చే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం కల్పించింది. కాబట్టి మేమంతా కూడా ఆటో కార్మికులకు అదే మిగతా రంగాల్లో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా మాకు ఏదైతే హామీ ఇచ్చినారో హామీని తక్షణం అమలు చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఈ అవకాశం మీ అందరూ కూడా ధన్యవాదాలు. మిత్రులారా, ఆటో కార్మికులు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే మన స్నేహితుడు. ఆటో కార్మికుడు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగితే వెంటబడి గుర్తొచ్చేవాడు ఆటో కార్మికుడు. ఒక బస్సు దగ్గర పోవాలంటే లేట్ అయితే గుర్తొచ్చేవాడు ఆటో కార్మికుడు. ముఖ్యంగా డెలివరీ సమయంలో అర్జెంట్ అవసరం వచ్చేవాడు ఆటో కార్మికుడు. కానీ ఈరోజు ఆ ఆటో కార్మికుడి జీవితమే కష్టమయ్యే పరిస్థితి ఈరోజు వచ్చి ఉంది. ఇది ఎందుకు వచ్చింది ఈరోజు అంటే శ్రీశక్తి అనే ఒక పథకాన్ని తెచ్చి మహిళలకు మేలు చేయాలని ఒక మంచి ఉద్దేశం చేసినారు. అది మంచిదే, దానికి ఈ ఆటో కార్మికులు ఎవరు కూడా వ్యతిరేకం కాదు. కానీ వీళ్ళు కోరేది ఏంటంటే మాకు కోల్పోతున్నట్టు మా ఉపాధిని మాకు చూపండి, మాకు 25,000 రూపాయలు మీరు చెప్పినటువంటి 25,000 రూపాయలు 10 సంవత్సరాలు 25,000 రూపాయలు అమలు చేయండి. అలాగే కార్మికులందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వీళ్ళందరికీ ఉపాధి చూపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లనే గతంలో పాలకులందరూ ఆటో కార్మికులు అది చేస్తాం, నేను మిత్రులని చంద్రబాబు నాయుడు ఆటో ఎక్కి యూనిఫామ్ వేసుకొని నేను మీ వాడిని మీకోసం నేను పని చేస్తా అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీశక్తి పథకాన్ని అయితే అమలు చేశాడు. కానీ వీళ్ళకి ఇచ్చినటువంటి హామీలు మాత్రం అమలు చేయలేదు. కాబట్టి ఆటో కార్మికులకు చెప్పినటువంటి హామీలు తక్షణమే అమలు చేయాలని చెప్పి ప్రగతిశీల కార్మిక సమాఖ్య తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అమలు చేయకపోతే మేము రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తాం, నిరసనలు తెలుపుతాం, అవసరమైతే ముట్టడి చేసేదానికి సిద్ధపడి ఉన్నాం. అలాగే చలో విజయవాడ ప్రోగ్రాం కూడా ఉంది. త్వరలో డేట్ ఫిక్స్ చేసి చెప్తాం. మేము ఆల్రెడీ 19 అనుకుంటున్నాము, ఫైనల్ కాలేదు ఇంకా. 19 అయితే 19 చలో విజయవాడ ప్రోగ్రాం చేయాలనుకుంటున్నాము. ఈ ప్రోగ్రాము అంతలోగానే ఈ ప్రభుత్వం స్పందించి ఆటో కార్మికులు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సృజన శ్రీను, ప్రగతిశీల కార్మిక సమాఖ్య రాష్ట్ర కమిటీ సభ్యులు. నాగేంద్ర, ప్రగతిశీల కార్మిక సంఘం సమాఖ్య జిల్లా కన్వీనర్.